దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. మిథున్ రాశి వారికి డిసెంబర్ 2024 సంవత్సరం లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మొత్తంలో చివరి మంత్లో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్న అంశాన్ని మనం చూద్దాం. ఇక్కడ బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం వీరికి కూడా యోగకారకంగా ఉన్నాయి కాబట్టి దీనివల్ల ఏం జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లెక్చరర్ రంగంలో ఉన్న వారికి, టీచింగ్ రంగంలో ఉన్న వారికి, చదువుకునే పిల్లలకు, ఎగ్జామ్ రాసే పిల్లలకు వీళ్ళందరికీ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వారు కూడా బాగుంటుంది. అండ్ చాలా అందరితో కూడా మంచి ఒక రిలేషన్స్ అనేది మీరు మెయింటైన్ చేసుకోగలుగుతారు, అంటే మీ ప్రతిభతోని. ఇకపోతే ఇక శుక్రుడు యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ సినిమా రంగం అండ్ ఇంటీరియర్ డిజైనింగ్, ఏదైతే ఆర్టిస్టిక్ రంగం ఉంటుందో వీళ్ళందరికీ చాలా వరకు బాగుంటుంది. అండ్ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్ చాలామందికి ఈ మధ్య చాలామందిది ఫ్యామిలీ లైఫ్ బాగుండట్లేదు. కారణాలు ఏవైనా ఉండని, కాకపోతే నిజంగా కొన్ని టైం కలిసి రావాలి అంటే, నిజంగా ఫ్యామిలీ లైఫ్ బాగుండాలంటే మనశ్శాంతిగా ఉంటుంది ఇంటికి పోతే. అది శుక్రుడు యోగకారకంగా ఉంటేనే. సో ఈ విషయంలో మిథున రాశి వారికి బాగానే ఉంది. కాకపోతే ఒక చిన్న రెమెడీ కూడా నేను మీకు చెప్తాను. అండ్ విపరీతంగా అంటే అన్ని రియాలిటీలో పనిచేస్తారు. పెండింగ్ పనులన్నీ పూర్తి అయిపోతాయి. మీరు ఏ పని తలపెట్టినా ఇప్పుడు సక్సెస్సే ఉంటుంది. కాకపోతే స్లో అండ్ స్టడీగా అవుతాయి. మీరు తొందరపాటు పడకూడదు. సక్సెస్ ఉంది కానీ అలా ఉంది కదా అని తొందరపాటు పడకూడదు. స్లోగా చేసేదానికే మెరిట్ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు ప్రణాళిక అనేది చేసుకోవాలి. ఇక విద్యారంగంలో ఉన్నవారు కూడా యోగదారకంగా ఉంటుంది. రవాణా రంగంలో ఉన్నవారు కూడా బాగుంటుంది. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్పౌస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. స్పౌస్ సిక్ అయ్యే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే లాంగ్ జర్నీ ఇలాంటివంటి పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్త తీసుకోవాలి. మీ ఆరోగ్య విషయంలో స్త్రీలతో విభేదాలకు దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు వెంబడి ఇప్పుడు దిగడం అంత సమంజసం కాదు. ఎవరికి మధ్యవర్తిత్వంగా ఉండకూడదు. అండ్ తొందరపడి మాట్లాడకూడదు. ఏదైనా మాట్లాడామంటే తొందరపాటు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. తొందరపాటు ఎప్పుడూ మాట్లాడకూడదు యాక్చువల్లీ. కాకపోతే ఇందులో స్పెసిఫిక్గా ఇప్పుడు మీరు స్పెసిఫిక్గా మాట్లాడొద్దని మిథున రాశి వారికి ఇక్కడ జాతకం చెప్తున్నప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో ఈ విధంగా ఉంది. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు ఏంటంటే నీలమణి, జాతిపచ్చ. ఈ రెండు రత్నాలు మీకు సూటబుల్. నీలమణి, జాతిపచ్చ. నీలమణి ఎలా ఉంటుందంటే అన్కట్ షేప్లో ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది, దాన్ని నీలమణి అంటారు. పచ్చ మామూలుగా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ రెండు జాతి రత్నాలే. సో ఇవి మీరు పెట్టుకుంటే నిజంగా దీంతో పాటు ఎలాంటి నెగిటివిటీ ఉన్నా దూరం అవుతుంది. ఇకపోతే మీకు సూటబుల్ డేట్స్ ఏంటంటే 6, 7, 11, 13, 14, 20, 21, 26 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. ఇక నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 1, 2, 3, 5, 27 అండ్ 30 ఈ తేదీలు సూటబుల్ కావు. కాబట్టి మీరు ఈ డేట్స్కి అనుకూలంగా మీ డే టు డే లైఫ్ ఉండాలి. ఎస్పెషలీ డిసెంబర్ మంత్ ఉండాలి. అప్పుడు నిజంగా మీకు చెడు నుండి తప్పించుకొని మంచి పొందే అవకాశం ఉంటుంది. ఇకపోతే రత్నాల గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పాను. జాతిరత్నమే పెట్టుకోండి. ఒకసారి జాతిరత్నాల గురించి తెలుసుకోవాలంటే దివ్య డైమండ్స్కి రావచ్చు. ఎందుకంటే దివ్య డైమండ్స్ మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే, నో నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. ముఖ్యంగా మా దగ్గర ఏంటంటే ఇంత స్టోన్ ఉంటుంది తీసుకొని నేను ఎప్పుడు చెప్పాము. ఈ క్వాలిటీ వేరియేషన్స్ సర్జెస్ దగ్గరికి వస్తాయండి. దాంట్లో క్వాలిటీ ఎట్లా గుర్తించాలి, జనరల్ పబ్లిక్ ఎలా గుర్తిస్తారు, ఇప్పుడు జ్యువెలర్స్ వాళ్ళు ఎలా ఇస్తున్నారు, అండ్ మీరు జెన్యూనిటీ కానీ దాని ఎఫెక్టివ్నెస్ ఏ పారామీటర్స్ మీద ఉంటుంది అన్నది ముఖ్యమైన మనకు యూస్ఫుల్ ఈ విషయాన్ని మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఇంకే డౌట్ ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ సేవ్ చేసుకొని మీతో కాల్ చేయండి. వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిఫై ద డౌట్స్ అండ్ దెన్ మీరు కన్విన్స్ అయిన తర్వాత మీరు నిజంగా రత్నాన్ని తీసుకుపోవచ్చు. లేదంటే మీకు ఎక్కడైనా ఇన్సూర్ చేసి కూడా మీ గ్లోబల్ మీద ఎక్కడున్నా పంపే విధానం కూడా ఉంది. సో ఈ విధంగా దివ్య డైమండ్స్ అనేది వరల్డ్ వైడ్ కాంటాక్ట్స్, వరల్డ్ వైడ్ డెలివరీస్ ఉన్నాయి కాబట్టి ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి.